ఇల్లు ఇల్లాలు పిల్లలు ఏప్రిల్ 25th ఎపిసోడ్. రామరాజు ఇంట్లో చిచ్చు పెట్టడానికి నేరుగా లెగ్గిట్టేసింది భాగ్యం. కూతురికి కొంపలో కుంపటి ఎలా పెట్టాలని బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపిన భాగ్యం పెళ్ళైన మరుసటి రోజే కూతురు దగ్గరికి వచ్చి ఆమెకి సెపరేట్ గది ఇవ్వలేదని పెంట చేసింది. చివరికి ధీరజ్ ప్రేమలు తమ గది ఇవ్వడానికి ముందుకు రావడాన్ని గత ఎపిసోడ్లో చూసాం. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ధీరజ్ ప్రేమలు తమ గదిని ఖాళీ చేస్తుంటారు. ప్రేమ వైపు చూసిన ధీరజ్, నా నిర్ణయం తప్పంటావా? నిన్ను అడగకుండానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు మీ ఇంట్లో లగ్జరీగా పెరిగావు, కానీ ఇప్పుడు మనం ఈ గది ఇచ్చేస్తే నువ్వు నేలపైనే పడుకోవాలి. నేలపై పడుకోవడం నీకు అలవాటు లేదని నాకు తెలుసు. నీ ఇబ్బంది గురించి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నా, కానీ తప్పలేదు. నా నిర్ణయం తప్పైతే సారీ ప్రేమ అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, నీ ప్లేస్లో నేను ఉన్నా ఇలాగే చేసేదాన్ని. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, గొప్పగా ఆలోచించావు. అలవాటు లేకపోయినా పర్లేదు, కష్టమైనా పర్లేదు, నేలపైనే పడుకుంటా. నన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నందుకు నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు అని అంటుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్, థ్యాంక్ యూ ప్రేమ, నన్ను బాగా అర్థం చేసుకున్నావు అని చేయి అందిస్తాడు. అనంతరం ఇద్దరు చేతులు కలిపేసుకుని ఒకరినొకరు చూసుకుంటారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ ఎమోషన్ పడిందన్నమాట. ఇంతలో సాగర్ నర్మదలు వచ్చి లగేజ్ సర్దుకోవడం అయిపోయిందా అని అడుగుతారు. అయిపోయింది అంటూ లగేజ్ తీసుకుని బయటకు వచ్చేస్తారు ప్రేమ ధీరజ్లు. బయట చందు శ్రీవల్లులు ఉండడంతో వెల్కమ్ అంటూ స్వాగతం పలుకుతారు ధీరజ్ ప్రేమలు. ఇక భాగ్యం కూతుర్ని పట్టుకొని పదమ్మ అంటూ లోపలికి తీసుకుని వెళ్తూ ప్రేమ ధీరజ్లను ఓరగా చూస్తుంది. వాళ్ళు బయటకు రావడం, వీళ్ళు లోపలికి వెళ్ళడం సీన్ అయితే మామూలుగా ఉండదు. పెద్దోడు చందు లోపలికి వెళ్తూ తమ్ముడు భుజంపై చెయ్యి వేసే సీన్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ధీరజ్ అన్నయ్య చేతిని పట్టుకొని భావోద్వేగానికి గురవుతాడు. ఈ అన్నదమ్ములపై భాగ్యం కన్ను పడటంతో అన్నదమ్ముల ప్రేమానురాగాల గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో రామాయణం, ఇప్పుడు మిమ్మల్ని కల్లారా చూస్తున్నాను అని పైకంటూనే లోపల నిప్పులు పోసుకుంటుంది. ఇక గదిలోకి వచ్చిన తర్వాత శ్రీవల్లి, గది భలే ఉంది బా, కానీ మన కోసం మీ తమ్ముడు మరదలు గది ఖాళీ చేయడమే బాధగా ఉంది అని అంటుంది. దాంతో చందు, వల్లి మీ అమ్మ వచ్చారు కదా, నువ్వు ఏమీ అనుకోకుండా ఓసారి డబ్బుల గురించి గుర్తు చేస్తావా అని అడుగుతాడు. ఏ డబ్బులు బా అని శ్రీవల్లి అడిగేసరికి, అదే పెళ్లి ఖర్చుల కోసం నేను 10 లక్షలు ఇచ్చాను కదా, అవి నేను వడ్డీకి తీసుకొచ్చాను, 10 రోజుల్లో తిరిగిచ్చేస్తా అని ఆ రోజు నువ్వు చెప్పావు కదా, ఒకసారి వెళ్ళి మీ అమ్మని అడుగు అని అంటాడు చందు. ఆ మాటతో శ్రీవల్లి గుండెల్లో రాయి పడిపోతుంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక, సరే బా, వెళ్ళి మా అమ్మని అడుగుతా అని భాగ్యం దగ్గరికి వెళ్తుంది. అమ్మయ్యో కుంపలు మునుగుతున్నాయే, మీ అల్లుడు గారు ఆ 10 లక్షలు ఎప్పుడిస్తావో అడగమన్నారు అని అంటుంది. ఆ మాటతో నోరెళ్ళబెడుతుంది భాగ్యం. అదేంటి అమ్మడు, అప్పుడే అడగడం ఏంటి అని అంటుంది భాగ్యం. మనం అడిగింది 10 రోజులే కదా, ఆ 10 రోజులు అయిపోయాయి కాబట్టే అడుగుతున్నాడు అంటూ తల్లి కూతుళ్ళు ఇద్దరు గుసగుసలాడుతుంటారు. అయితే వీళ్ళ గుసగుసల్ని పక్కింటి నుంచి సేనావతి, భద్రావతులు గమనిస్తుంటారు. ఇక శ్రీవల్లి అయితే, అమ్మయ్యో బావకి నాపై చాలా చాలా నమ్మకం ఉందే, మనం డబ్బుల కోసమే మోసం చేశాం అని తెలిస్తే ఆయన నా ముఖం కూడా చూడడేమో, భయంగా ఉందే, మన బండారం బయటపడితే కాపురం ఏమవుతుందోనని చచ్చేంత భయంగా ఉంది అని బాధపడుతుంటుంది శ్రీవల్లి. ఇంతలో భాగ్యం, ఒసే మెల్లగా, పైనుంచి ఆ భద్రావతి వాళ్ళు మనల్ని చూస్తున్నారు, వాళ్ళు వింటే కుంపలు అంటుకుంటాయి, అసలే వాళ్ళు ఈ ఇంటి పాలిట సీసీ కెమెరాల్లా ఉన్నారు, వాళ్ళ చూపంతా ఈ ఇంటిపైనే ఉంది అంటూ ప్లేట్లు తిప్పేస్తుంది భాగ్యం. అత్త మామల్ని దేవుళ్ళుగా చూసుకొని ఈ అమ్మ నమ్మకాన్ని నిలబెట్టాలి అని వాళ్లకు వినబడేటట్టుగా అని అల్లుడు గారిని ఇంకో 10 రోజుల గడువు అడుగు అని కూతురికి చెప్తుంది భాగ్యం. 10 రోజుల తర్వాత అయినా 10 లక్షలు ఇవ్వాలి కదమ్మా అని అంటుంది శ్రీవల్లి. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళి ముందు ఈ ముక్కను అల్లుడు గారికి చెప్పు అని అంటుంది భాగ్యం. ఏం చెప్పడమో ఏంటో, ఈ 10 లక్షలు నా కాపురాన్ని కూల్చెట్టు ఉన్నాయి అని బాధపడుతుంది శ్రీవల్లి. అమ్మడు, నేను ఉన్నాను కదా,
చక్రం ఎట్టా తిప్పాలో నాకు తెలుసు కదా. నువ్వు ఈ విషయాన్ని వదిలేసి ఇంటిని గుప్పట్లో ఎలా పెట్టుకోవాలో అని ఆలోచించు అని అంటుంది భాగ్యం. ఇక భద్రావతి, నాకెందుకో వీళ్ళపై డౌట్గా ఉందిరా, వాళ్ళపై ఒక కన్నేసి ఉంచు అని సేనాపతికి చెప్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సమ్ అని కానీ. థ్యాంక్ యూ.